నమస్తే ఏసిటీ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహం, పరువు నష్టం కాదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. విజయవాడ సీఎం కార్యాలయంలో ఏపీ కేబినెట్ భేటీ, 4 కీలక బిల్లులకు ఆమోదం. వినాయకుని అనుపు మహోత్సవంలో అశ్లీల నృత్య ప్రదర్శన, పట్టించుకొని పోలీసులు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేయాలి, అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ ఆదేశం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా, గాజువాకలో పర్యటించిన జీవీఎంసీ కమిషనర్. ఇక వార్తల వివరాలు చూద్దాం. ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహం, పరువు నష్టం పరిధిలోకి రావని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వంపై విమర్శలకు దేశద్రోహం, పరువు నష్టం కేసులు పెట్టొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడులోని కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై ప్రభుత్వం దేశద్రోహం కేసులు పెట్టడాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఈ తీర్పుకు సంబంధించిన పత్రాలను అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు పంపించాలని కూడా కోర్టు తెలిపింది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. జీఎస్టీ బిల్లుపై అనుసరించాల్సిన అంశాలపై చర్చించింది. అలాగే మరో 4 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సభలో ప్రవేశపెట్టబోయే జీఎస్టీ బిల్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణలతో పాటు ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలకు అనుమతులిచ్చే చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో పలు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన గణపతి అనుపు మహోత్సవం గాడి తప్పింది. అశ్లీల, అసభ్యకర నృత్యాలతో కుర్రకారు విర్రవీగింది. పోలీసుల సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అప్పన్నస్వామి సన్నిధికి సమీపంలోనే జరిగింది. వినాయక మన్నించు యువత అత్యుత్సాహం ప్రదర్శించి నీ విగ్రహ అనుపు మహోత్సవంలో సినీ రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేసి అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కొద్దిమంది ఆనందం కోసం ఎంతో మందిని తలదించుకునేలా చేసిన ఈ అశ్లీల నృత్య ప్రదర్శన రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలం వద్ద జరగటం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా సింహాచలం కుమ్మరదిబ్బ వద్ద స్థానికులు వినాయక ఉత్సవాలను నిర్వహించారు. సాయంత్రం వినాయక విగ్రహం అనుపు మహోత్సవం సందర్భంగా సినీ రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేసి అమ్మాయిలతో అశ్లీల నృత్య ప్రదర్శనలు చేశారు. కోనేరు వరకు జరిగిన విగ్రహ ఊరేగింపులో ఈ విధమైన నృత్యాలు చేయటంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పోలీసుల సాక్షిగా ఈ తంతు జరిగినా వారు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం శోచనీయం. వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడానికి అనుమతినివ్వడానికి అనేక నిబంధనలు విధించే పోలీసులు ఇలా నడి రోడ్లపై అశ్లీల నృత్య ప్రదర్శనలు చేస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. స్టేజీలపై సినీ రికార్డింగ్ డాన్స్లను సైతం నిషేధించిన ప్రభుత్వం ఇలాంటి ఊరేగింపులు, పండుగల్లో డాన్స్ బేబీ డాన్స్ పేరుతో నిర్వహిస్తున్న అశ్లీల నృత్య ప్రదర్శనలను అరికట్టడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఇప్పటికైనా పోలీసులు కళ్లు తెరిచి వినాయక చవితి ఉత్సవాల్లో ఇలాంటి అశ్లీల నృత్య ప్రదర్శనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తారు, అలా వేయకూడదు కదండి. అలా వేస్తే జనాలకి ఇబ్బంది, భక్తులకు ఇబ్బంది. బ్రాహ్మణ్స్, వైష్ణవ్స్ ఉండే ఏరియా ఇది. ఓన్లీ ఆడవాళ్ళు డ్యాన్స్లు వేసారు, రికార్డింగ్ డ్యాన్స్లు వేశారు. పోలీసులు వచ్చినా పట్టించుకోలేదు.
ప్రణాళికలేమి, అవగాహన రాహిత్యమే పౌష్టికాహార లోపానికి కారణాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సెమినార్ హాల్లో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన జాతీయ పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది పిల్లలున్నట్లు చెప్పారు. 5,000 అంగన్వాడీ కేంద్రాల ద్వారా వీరికి పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. సుమారు 35,000 మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పారు. ఏజెన్సీ మండలాల్లో పోషకాలు కలిగిన చిరుధాన్యాలు పండిస్తున్నప్పటికీ వాటి విలువ తెలియక గిరిపుత్రులు వాటిని ఆహారంగా తీసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు నిరుపేద మహిళలు, పిల్లలకు ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని అందజేయడంలో అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 1వ తేదీ నుంచి 7వ తేదీ సెప్టెంబర్ నెల మన దేశంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు న్యూట్రిషన్ వీక్ జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో కూడా అన్ని మండలాల్లో, అన్ని అంగన్వాడీ సెంటర్ స్థాయిలో జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా న్యూట్రిషియస్ ఫుడ్ ఎందుకు అవసరం ఉంది, న్యూట్రిషన్ పౌష్టికాహారం లేని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దీని గురించి చర్చించి, అలాగే ఆహారం భాగంగా ఏమేమి పదార్థాలు మనం తినాలి అన్నీ కూడా ఒక కార్యక్రమం ద్వారా అంగన్వాడీ సెంటర్ స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో 5,000 పైన అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. దాదాపుగా 2,60,000 పైన పిల్లలు ఉన్నారు, రిజిస్టర్ అయిన పిల్లలు ఉన్నారు. మన ఒక సర్వే చేస్తే ప్రత్యేకంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఒక వేయింగ్ మెషిన్ ద్వారా ఇప్పుడు వేమెంట్ చేసుకుంటూ ఎప్పటికిప్పుడు అనలైజ్ చేసుకుంటున్నాము. దాదాపుగా 23%, దాదాపుగా 57,000 మంది పిల్లలు ఇంకా సివియర్లీ అండర్ వెయిట్ లేకపోతే మోడరేట్లీ అండర్ వెయిట్ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం భాగంగా అటువంటి పిల్లల్ని కూడా మా యావరేజ్ వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ తీసుకురావాలని ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి కార్యక్రమం చేస్తున్నాము. మిల్లెట్స్, అలాగే సమ్ మైనర్ మిల్లెట్స్ కొన్ని అటువంటి పదార్థాలు ఉన్నాయి. అది కూడా ఉపయోగించడానికి చాలా మనకు ఇష్టం ఉంది చాలా మంది అవగాహన లేని వల్ల వాడలేకపోతున్నారు. వారికి కూడా ఉపయోగించడానికి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ఫుల్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. గాజువాకలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ తొందరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతంలో ప్రారంభమై అర్ధంతరంగా నిలిచిపోయిన అభివృద్ది పనులను పూర్తి చేస్తామని తెలిపారు. రోడ్ల విస్తరణ, గెడ్డల ఆధునీకరణ, సామాజిక భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ బివి రమణ, ఏఎంహెచ్ఓ డాక్టర్ జయరాం, ఇతర అధికారులు పాల్గొన్నారు. గాజువాక ప్రాంతంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్దామని చెప్పి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వారి దృష్టికి స్టేడియము, ఇండోర్ స్టేడియం కానీ లేకపోతే ఈ స్విమ్మింగ్ పూల్, అలాగే పోర్టుతో ఉన్నటువంటి ఒక సమస్య, ల్యాండ్ ట్రాన్స్ఫర్ సమస్య, అదే కాకుండా ఈ రోడ్డు వైడనింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా వారికి చూపిద్దామని చెప్పి ఉద్దేశంతో మరి తీసుకురావడం జరిగిందండి. వారు వచ్చిన పట్ల మేము గాజువాక ప్రజల తరఫున కమిషనర్ గారికి, మిగతా జీఎంసీ సిబ్బంది గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. గాజువాక ప్రాంతంలో జోన్ 5 ప్రాంతంలో ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులు ఏమేమి చేయాలనేది ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేతో కలిసి చూడడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో రోడ్ వైడనింగ్ కానీ, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక లక్ష్యం మేరకు అక్టోబర్ 2వ తారీఖు ఈ ఓడిఎఫ్ డిక్లేర్ చేయడానికి కావాల్సిన టాయిలెట్లు అవి నిర్మించడానికి ఇవన్నీ చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఇక్కడ బయట నుంచి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎంత త్వరగా ఈ పనులన్నీ ప్రారంభించి పూర్తి చేయగలం అనేది కూడా ప్రణాళిక ప్రకారం. ఇప్పుడు చిన్న విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం. అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి.
తిరిగి వార్తల వివరాలు. ఐక్యతా లోపమే బీసీ కులాల వెనుకబాటుతనానికి మూల కారణమని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఏయూ పొలిటికల్ సైన్స్ విభాగం సెమినార్ హాల్లో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఓబీసీస్ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పోరాటం ద్వారానే అధిక శాతం ఉన్న బీసీలు తమ హక్కులు సాధించుకోగలుగుతారని తెలిపారు. ఇప్పటికే పదవులను అనుభవిస్తున్న అల్పసంఖ్యాక ఉన్నత కులాల వారు వాటిని వదులుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ బాటలో శాంతి పోరాటాల ద్వారా రాజ్యాంగబద్ధమైన సామాజిక రాజకీయ హక్కుల సాధనకు బీసీ కులాలు సంఘటిత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏయూబీసీ ఆచార్య నాగేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది ఎస్ఎన్కే మహంతి తదితరులు ఈశ్వరయ్యను సత్కరించారు. పెదవాల్తేర్ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న దివ్యాంగుల వసతి గృహానికి ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో అదనపు భవనాన్ని నిర్మించి ఇచ్చింది. విశాఖ ఎంపీ కె హరిబాబు ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు ఆర్జించిన లాభాల్లో 2% నిధులను సామాజిక బాధ్యత కింద ఖర్చు చేయాలన్నది ప్రభుత్వ మార్గదర్శకమన్నారు. దీన్ని ఖచ్చితంగా ఎన్టీపీసీ అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 27 లక్షలతో ఎన్టీపీసీ నిర్మించి ఇచ్చిన ఈ భవనం వల్ల దివ్యాంగ విద్యార్థుల డార్మెటరీ సమస్య తీరిందన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సోలార్ హీటర్ను తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి సమకూరుస్తానని హామీ ఇచ్చారు. చాలా సంతోషం. ఈ రోజు మన విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి జాలార్పేట వద్ద ఉన్న డిజేబుల్డ్ పర్సన్స్ వికలాంగులకు సంబంధించినటువంటి ఒక హాస్టల్ భవనం ఎన్టీపీసీ వారి యొక్క సౌకర్యం కోసం 27.5 లక్షలతో ఖర్చు పెట్టి వారి యొక్క సామాజిక బాధ్యత కార్యక్రమం కింద దీన్ని తీసుకున్నందుకు నేను మొట్టమొదటగా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ ప్రభుత్వము లాభాలు గడించే సంస్థలు వాళ్ళు లాభాలు సంపాదించుకుంటే ఆ లాభాల్లో కనీసం 2% సామాజిక బాధ్యత కింద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్దేశించింది. ఆ నిర్దేశన మేరకు ఎన్టీపీసీ వారు తూచా తప్పకుండా కొన్ని సంస్థలు ఎక్కువగా ఖర్చు పెట్టడం లేదు, కానీ ఎన్టీపీసీ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మన విశాఖపట్నం ప్రాంతంలో విశాఖ జిల్లాలో ఉంది కాబట్టి ఎన్టీపీసీ సింహాద్రి ప్రాజెక్టు మన ప్రాంతంలో కొన్ని మంచి కార్యక్రమాలు వారు చేపడుతున్నారు. దయచేసి కన్సిడర్ చేయండి. ఆ కొద్ది సాయం కూడా చేస్తే ఈ హాస్టల్ బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా ముందుకెళ్తుంది, విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ హాస్టల్కి వచ్చిన వాళ్ళందరూ చూస్తారు కాబట్టి ఒక 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్యానల్స్ అమర్చి కరెంటు ఖర్చు తగ్గడానికి ఒక సోలార్ ప్యానల్స్ 1 కిలోవాట్వి ఇక్కడ ఏర్పాటు చేద్దాం. వాళ్ళందరికీ కూడా మనందరం వారికి ఎంతో సేవ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా కానీ వాటిపై తీసుకురావాల్సిన అవసరం మనకు ఉంది. అంగవికలంలో కాదు మనం అదే విధంగా మనం చైతన్య పరిచి మన సమాజంలో మనం ఒక వ్యక్తులుగా మనం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటున్నాం. సూపర్ బజార్ వివాదాలకు నిలయంగా మారింది. సంస్థ కార్యాలయంలో సిబ్బంది పాలకవర్గం అరుపులు కేకలతో బాహాబాహీకి దిగారు. గత కొన్నేళ్లుగా పాలకవర్గం పూర్వ పాలకవర్గం సంస్థ సిబ్బందికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్లు కోర్టులను ఆశ్రయించారు. కాగా మంగళవారం మరోసారి వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో సహనం కోల్పోయిన ఉపాధ్యక్షుడు అప్పారావు ఉద్యోగులపై కుర్చీ ఎత్తడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివాదం చిలికి చిలికి గాలివానిగా మారి సంస్థకు తాళాలు వేసే పరిస్థితికి దారితీసింది. యాక్షన్ ఇన్ఛార్జ్ కమిషన్ ఏకపక్ష విధానాల కారణంగానే సంస్థ ప్రతిష్ట దిగజారుతోందని సూపర్ బజార్ ఎండీ గోవిందరావు ఆరోపించారు. నేను ఎండీ సూపర్ బజార్ అండి, నా పేరు గోవిందరావు. మా పాలకవర్గము 2016 మే నెలతో ముగిసిన తర్వాత పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీని ప్రభుత్వం వేసిందండి. వాళ్ళని కంటిన్యూషన్ 6 నెలలకి వాళ్ళే ఇప్పుడు కొనసాగుతున్నారు. మొన్నను ఆదివారం నాడు ఆ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీలో 2 సభ్యులు 2 రైతు బజార్ డిపోలో ఫిజికల్గా వెరిఫై చేయడం జరిగింది. ఆ ఫిజికల్ వెరిఫికేషన్ చేసినప్పుడు రిపోర్ట్స్ నేను మొన్న చేశారు. నాకు ఎటువంటి ఇంటిమేషన్ కానీ ఎటువంటి సమాచారము లేదు. నిన్నను అదే సభ్యులు 2 సూపర్ బజార్ ప్రాంగణంలోకి వచ్చి ఆ అకౌంటెంట్ లేబిలిటీ మేనేజర్గా ఆయన ఉన్నాడు. అక్కడ అకౌంట్స్ రాసుకుంటుంది ఆయన. ఎందుకంటే సెప్టెంబర్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. దానికోసం నిన్న సెలవైనా వచ్చి ఆయన అకౌంట్స్ రాసు. సో సెలవు దినం నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగారట. అడిగితే అకౌంట్స్ ఇలాగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి బాకీ ఉండిపోయినాయి, దానికోసం మేము రాసుకుంటున్నామండి అని చెప్పి ఆయన అడిగి రికార్డ్స్ కావాలి మాకు లేబిలిటీకి సంబంధించి అని అడిగారట. అడిగితే రికార్డ్స్ ఎండీ గారికి చెప్పకుండా ఎవరిని ఇవ్వొద్దనిసారండి.
సో ఇది కాబట్టి నేను ఇవ్వలేనండి అని చెప్పారు. ఆ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ ఇంకో సెక్షన్ 2 సెక్షన్స్కి తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దానికి వేసినట్టు కానీ ఏం చేసినట్టు కానీ నాకు ఎటువంటి సమాచారం లేదు. నేను రికార్డ్స్ ఎందుకు ఇవ్వనని చెప్పానంటే మా సూపర్ బజార్ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక మినిట్ బుక్ ఉంటుందండి. ఎప్పటికప్పుడు బోర్డు చేసిన తీర్మానాల పుస్తకం ఉంటుంది. ఆ తీర్మానాల పుస్తకం నేను వచ్చిన తర్వాత ఇంతవరకు నాకు ఇవ్వలేదు. వాళ్ళు తాళాలు ఎరగేశారు, ఎందుకు వేశారు అన్నది కనీసం ఎంపీకేని ఇంటిమేట్ సార్, ఇలా పుస్తకాలు పోతున్నాయి, ఏమైనా వాళ్ళు మార్చివచ్చు కింద ఉన్న స్టాఫ్, మీరు ఒకసారి వస్తే మనం కూర్చొని ఇక్కడ తాళాలు వేసేద్దాం అని చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. నేను ఒక డైరెక్టర్ని దాంట్లో, బోర్డులో ఎండీ ఈజ్ ఆల్సో డైరెక్టర్. మరి ఒక డైరెక్టర్గా ఒక ఎండీగా నాకు చెప్పకుండా వాళ్ళకి నచ్చినట్టు విధానాలు చేసేస్తే మరి సూపర్ బజార్ తాలూకా మనుగడ ఏమవుతుంది? దీనికి మనుగడ ప్రశ్నార్థకం కాదా? దివ్యాంగుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యతని ఇస్తున్నాయని విశాఖ ఎంపీ కె హరిబాబు తెలిపారు. అప్పుఘర్ సమీపంలోని తన కార్యాలయంలో ట్రైసైకిళ్ల లబ్ధిదారుల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 1000 మంది దివ్యాంగులకు 1.25 కోట్ల రూపాయల విలువ చేసే కృత్రిమ అవయవాలను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు చెప్పారు. వారిలో కొందరికి బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను పంపిణీ చేశామని, చాలా మంది దివ్యాంగులు అలాంటి ట్రైసైకిళ్లను తమకు అందజేయాలని కోరారని తెలిపారు. ఇటీవల అర్హులైన దివ్యాంగుల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించామని, తగినంత మంది రానందున మళ్లీ ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 80% వైకల్యం కలిగిన వారికి ట్రైసైకిళ్లు అందజేయనున్నట్లు చెప్పారు. భిన్న ప్రతిభ కలిగిన వాళ్ళు అనేక మంది వికలాంగులుగా ఉన్నారు. ఈ వికలాంగులుగా ఉన్న వాళ్ళని సమాజంలో గౌరవం వచ్చే విధంగా, వారి యొక్క దైనందిన కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా కృత్రిమ అవయవాలు సరఫరా చేయడం, ఇటువంటి కార్యక్రమం చేయటం వలన వాళ్ళని సమాజంలో అందరితో సమానంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే గతంలో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 1000 మందికి కృత్రిమ అవయవాలను ఎవరెవరికి ఏ విధంగా అవసరం ఉంటుందో గుర్తించే క్యాంపులు నిర్వహించి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవర్చంద్ గెహ్లాట్ గారిని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో దాదాపుగా 1,25,00,000 రూపాయల విలువ కలిగిన కృత్రిమ పరికరాలను ఇవ్వడం జరిగింది. ఆ కృత్రిమ పరికరాలను ఆ రోజు ఇచ్చిన రోజున అందులో 18 బ్యాటరీతో నడిచే 3 చక్రాల వాహనాలు ఇచ్చాం. అది చూసిన చాలా మంది ఇది చాలా బాగుంది, ఉపయోగం జరుగుతుంది, మాకు కూడా ఇప్పించమని నా దగ్గరకు వచ్చారు. 80% వైకల్యం కలిగిన వాళ్ళకి ఈ యొక్క 3 చక్రాల బ్యాటరీ సైకిల్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ సైకిల్ ఇవ్వాలని చెప్పే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం మంత్రి గారితో మాట్లాడితే తప్పకుండా ఇద్దామని చెప్పి 50 మందికి మంజూరు చేశారు. ఇటీవల ఒక క్యాంపు పెడితే 42 మంది అర్హులు వచ్చారు. ఇంకా మిగిలిపోతున్నారని చెప్పి వాళ్ళ ఎక్కువ ప్రచారం చేసి మరొక క్యాంపును కూడా నిర్వహిస్తున్నాం. ఈ 50 మంది కంటే ఎక్కువ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్ ఇచ్చే విధంగా ఇది 37,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 25,000 రూపాయలు సబ్సిడీ, మిగిలిన 12,000 రూపాయలు నేను ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ 12,000 రూపాయల సబ్సిడీని భరించి ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా ఉచితంగా ఈ బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా అంతమందికి ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం. ఈ రోజు గుర్తింపు జరిగిన తర్వాత ఎంతమంది అర్హులుగా తేలితే అంతమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. జీవీఎంసీ జోన్ 6 పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం కింద 3,008 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,100 మంది వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. వచ్చే నెల 2లోగా మిగిలిన 908 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని కార్యనిర్వాహక ఇంజనీర్ వేణుగోపాలరావు తెలిపారు. ఏసీటీతో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తెలిపారు. కొండలపై వీటి నిర్మాణానికి ముందుకు రాని వారి కోసం కమ్యూనిటీ మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు జోన్ 6లో మనకి ముఖ్యంగా 3,008 కనెక్షన్స్ వచ్చాయి. 3,008 హౌస్ సర్వీస్ కనెక్షన్స్ కూడా టాయిలెట్స్ ఇవ్వాల్సిందిగా కమిషనర్ గారు శాంక్షన్ ఇచ్చారు. ఈ శాంక్షన్లో 3,008కి మనం 2,100 వరకు గ్రౌండ్ చేసాము. ఫస్ట్ పేమెంట్స్ కూడా అందరికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పేమెంట్ అంటే 5,000 ఇస్తాము, సెకండ్ పేమెంట్ ఒక 5,000 ఇస్తాము, థర్డ్ పేమెంట్ ఒక 5,000 ఇస్తాము. మొత్తం టోటల్గా 1,500 రూపాయలు వాళ్ళకి చెల్లిస్తాము. అయితే ఏంటంటే కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం బాత్రూమ్ కము టాయిలెట్ ఉండాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కూడా కట్టుకుంటున్నారు వాళ్ళకి కన్వీనియంట్ కోసం. ఈ విధంగా ఎవరికి టాయిలెట్స్ లేవో వాళ్ళందరికీ మనం టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిపి టోటల్గా మనకి ఈ 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ 15,000 మనకేంటంటే పేమెంట్స్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేవు. మొత్తం 3,008 కనెక్షన్లకి 2,100 కంప్లీట్ చేసాము. ఇంకా బ్యాలెన్స్ 900 కనెక్షన్స్ కూడా ఈ అక్టోబర్ 2 లోపల కంప్లీట్ చేయమని ఈరోజు కలెక్టర్ గారు
ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ కన్స్ట్రక్షన్ కొంతమంది ఏమంటున్నారంటే పైన ఉన్న మట్టి పడిపోయి ఆ రేకులు పోతాయండి, అంచేత మేము చేసుకుంటే పక్కాగా చేసుకుంటాం తప్పించి ఇటువంటి వాడికి మా అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. జీవీఎంసీ 66 వార్డు ఎల్లపువానిపాలెం హైస్కూల్ సమస్యల నిలయంగా మారింది. హుదూద్కు కూలిన ప్రహరీ గోడ, గేటు 2 ఏళ్లు గడుస్తున్నా నేటికి నిర్మాణం పూర్తి కాలేదంటే అధికారుల నిర్వాకాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పాఠశాలకు ప్రహరీ గోడ, గేటు లేకపోవడం వలన వర్షం కురిస్తే బయట నీరంతా స్కూల్లోకి ప్రవేశిస్తోంది. రోజుల తరబడి మురుగునీరు నిల్వ ఉండిపోవడం వల్ల తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు జోగారావు వాపోయారు. పాఠశాల గత 5 సంవత్సరాలు బట్టి అద్భుతమైన ఫలితాలు 100% ఫలితాలు సాధించడం జరుగుతున్నది. పాఠశాల విద్యార్థుల నమోదు కూడా ఇతర ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతున్నది. మరి దీనికి తగ్గట్టుగా మన సౌకర్యాలు కూడా దీనికి ఇంకా కల్పిస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని విజయవంతం చేయడానికి బాగుంటుంది. ప్రస్తుతానికి పాఠశాల కొంచెం ప్రహారీ వాళ్ళు లేకపోవడం వల్ల, కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల ఆవులు గేదెలు అన్నీ లోపలికి రావడం, అసాంఘిక శక్తులు రావడం జరుగుతున్నది. దయచేసి పాఠశాలకి కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా బాగుంటుంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. వారు సానుకూలంగా స్పందించారు. త్వరలో అన్నీ చేస్తామని తెలియజేశారు. ఇది కానీ ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవడం వల్ల పాఠశాల కొంత భాగం ఎత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా పూర్తిగా కొనసాగితే, పూర్తిగా ఎత్తి చేయడం జరిగితే ఇంకా బాగుంటుందని ప్రజలందరూ విద్యార్థులు మేము కూడా అనుకుంటున్నాం. గాజువాక వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యాన స్థానిక బీసీ రోడ్లోని వాసవి సేవా సదన్లో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సత్కరించడంతో పాటు పేదలకు వస్త్రాలు, వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ సిహెచ్ మాణిక్యాలరావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో క్లబ్ ముందుంటుందని పేర్కొన్నారు. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ, నిరక్షరాస్యత నిర్మూలన వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. భగవద్గీత నేర్పించినటువంటి గోపాల కుటిగారు యూట్యూబ్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. మంచి సర్వీస్ ప్రోగ్రామ్ ఈరోజు అందరూ కూడా అదృష్టంగా కాదండి, మంచి అదృష్టం అంటే అంత ఒక టీచర్గా గురువుగా కుట్టిగా గోపాల కుటిగారుగా ఒక మంచి ఒక పిల్లలకి లీడ్ చేయాలని అవకాశం మీరందరూ ఈ కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేస్తూ నేను ఇచ్చాం. మా ద్వారా గవర్నర్ అఫీషియల్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా మనం ఇస్తాం. దీంట్లో ఈ కార్యక్రమంలో మీరందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మనం పూజలు చేస్తుంటాం, పువ్వులతో పూజ చేస్తుంటాం. పువ్వులు ఎక్కడ చేస్తాం, మనం కొంటాం, లేదా మనం చేసి చేస్తాం, లేదు ఇంకొక ఎవరితో తెచ్చుకుంటాం. కానీ మనం మాత్రం పూజ చేస్తాం. మనతో పాటు పుణ్యంలో పెట్టుకోవడం, మనతో పాటు ఎవరైతే ఆ చెట్టు నుంచి వచ్చిందో వాళ్ళ చెట్టుగా వాళ్ళకి వస్తుంది, ఎవరైతే అందరూ వాళ్ళకి కూడా ఆ పుణ్యంలో పెట్టుకోవాలని అనుకుంటున్నాం. అలాగే ఈసారి సేవా కార్యక్రమంలో మనలో దీంట్లో ఎవరైతే భాగస్వాములు అవుతున్నారో చేసే సేవా కార్యక్రమం ఈరోజు నేను అవ్వచ్చు, రేపు ఇబ్రాహిం రెడ్డి గారు అవ్వచ్చు, అయిపోయిన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యాన నగరంలోని ఓ హోటల్లో జీఎస్టీ బిల్లు, ఆంధ్రప్రదేశ్లోని ప్రాధాన్యతా రంగాలపై దాని ప్రభావం అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ వైవి శ్రీరాములు మాట్లాడుతూ జీఎస్టీ వల్ల వాణిజ్య సంస్థల నుంచి పన్నులు సక్రమంగా వసూలు చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. అంటే అటువంటి ప్రోడక్ట్ ఇండియాలో కనుక ప్రొడ్యూస్ చేసి ఉంటే ఎంత డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ మీరు కట్టి ఉండేవారు, అంత ఈక్వల్ గా మనకి కౌంటర్ వేల్యూ డ్యూటీ కట్టాలి. అలాగే మళ్ళీ స్పెషల్ అడిషనల్ డ్యూటీ, దిస్ ఈస్ టు సేఫ్ గార్డ్ ద సేల్స్ ట్యాక్స్. ఇదే ప్రోడక్ట్ మీరు ఇండియాలో కనుక అమ్మకం కానీ కొనడం కానీ జరిగి ఉంటే స్టేట్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ వచ్చేది. ఇప్పుడు మీరు అలా చేయట్లేదు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, దానివల్ల సేల్స్ ట్యాక్స్ లాస్ అయిపోతున్నారు. మీరు స్పెషల్ అడిషనల్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. అలాగే సర్వీస్ ట్యాక్స్, వెన్ యు ఆర్ ప్రొవైడింగ్ ఎ సర్వీస్ బిఫోర్ 2012 స్పెసిఫిక్ అప్రోచ్ 119 ట్యాక్సిబుల్ సర్వీసెస్ ఉండేవి. అందులో ఎవరికి పడి ఉంటే ఆ సర్వీస్ మీద మీరు సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. 2012 తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ఎం భూషి రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు విలువలతో కూడిన రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాత్రమే కాదని దేశానికి దిక్సూచి లాంటి వారిని పేర్కొన్నారు. అంతటి మహానుభావునిపై పుస్తకం రాయడం సాధారణ విషయం కాదని ఆ సాహసాన్ని చేసిన ఎస్ఎం భూషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. కష్టపడ్డమే కాకుండా దానికి అపారమైన నాలెడ్జ్ డెప్త్ కూడా ఉంటే తప్ప రాయలేరు. అటువంటి అనితర సాధ్యమైన ప్రక్రియని సుసాధ్యం చేసి ఈ రోజు మన ముందు బుక్స్ రిలీజ్ చేసేదానికి అవకాశం కల్పించిన డాక్టర్ ఎస్ఎన్ భూసి ఐఆర్ఎస్ రిటైర్డ్ ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన రాసిన బుక్ ఏదైతే ఈ రోజు సొసైటీలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందో దానికి సంబంధించి ఆ ట్యాగ్ లైన్ తోటి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీ అందరూ కూడా తెలిసిందే. అది మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలో అది పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇది అటువంటి ప్రజాస్వామ్య దేశానికి ఒక దిక్సూచి లాగా ఒక విధి విధానాలు ఫండమెంటల్ రైట్స్ దగ్గర నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీస్ దగ్గర నుంచి అన్ని కూడా ఉంటూ ఒక భేద ధనిక ఒక మధ్యతరగతి అన్ని తెగలు అన్ని ప్రాంతాలు మొత్తం అందరినీ కూడా కన్సిడరేషన్లో తీసుకొని ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఎవరు ఈ దేశానికి ఒక రాజ్యాంగం తయారు చేయగలరు రాయగలరు అని చెప్పి ఆ రోజు చర్చ వచ్చినప్పుడు ఈ భారతదేశంలో కోట్లాది మంది జనాభా దేశంలో అందుకు సమర్థుడు ఒకే ఒక్కరు అని ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పని. అందుకే ఈరోజు అంబేద్కర్ గారిని కొంతమంది కేవలం ఏదో వెనుకబడిన తరగతులకి లేకపోతే ఎస్సీలకి ఎస్టీలకి అంటారు కానీ నా ఉద్దేశం ఆయన ఈ జాతికి నాయకుడు, ఈ భారతదేశానికి ఒక విజనరీ. అటువంటి మేధా సంపత్తి ఉన్న గొప్ప నాయకుడు ఆయన. ఆయనకు సంబంధించిన ఒక మళ్ళీ ఈరోజు యూత్ కూడా తెలుసుకునే విధంగా ఒక థాట్ ప్రొవోకింగ్గా ఈ బుక్స్ రాసినందుకు మరొకసారి భూసి గారికి అలాగే రాష్ట్ర స్థాయి అండర్-14, అండర్-17 వాలీబాల్ పోటీలు త్వరలో కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ విశాఖపట్నం ఆధ్వర్యాన జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో జిల్లాలోని పలు పాఠశాలల నుంచి సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధి ఎంపిక ప్రక్రియ విధానం గురించి వివరించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపట్నంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్లో అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగంలో విశాఖ జిల్లా తరపున జట్లు పాల్గొనడానికి ఇక్కడ ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. ఇందులోన మన విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని యాజమాన్యాల కింద ఎవరైతే చదువుతున్నారో 6, 7, 8 తరగతులకు చెంది 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా ఒక విభాగంగాను, 9, 10 తరగతులు చదువుతూ 17 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విభాగంగాను, బాలికలకి బాలురికి వేరువేరుగా మనం ఇక్కడ ఎంపికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంపికైనటువంటి విద్యార్థుల నుంచి క్రీడాకారుల నుంచి మనం రాష్ట్ర స్థాయిలో అండర్-17 విభాగంలో శ్రీకాకుళంలో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ అదేవిధంగా కృష్ణా జిల్లాలో జరగబోయేటటువంటి అండర్-14 రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పాల్గొనడానికి ఇప్పుడు ఇక్కడ ఎంపికలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో పాల్గొనడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా 700 పైన విద్యార్థులు క్రీడాకారులు అందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా వ్యాయామోపాధ్యాయులు కూడా జిల్లా నుంచి నలుమూల నుంచి దాదాపుగా 120 మంది వ్యాయామోపాధ్యాయులు తమ పాఠశాలలో చెందినటువంటి క్రీడాకారులని ఇక్కడికి ఈ ఎంపికల కోసం చెప్పి తీసుకురావడం జరిగింది. కాలయ తస్మై నమః చిత్రం విజయయాత్ర నగరంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డైరెక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ స్లో మోషన్లో తీసిన మొట్టమొదటి చిత్రం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. 1980లో ఓ గ్రామంలో కొంతమంది జీవితాలకు సంబంధించిన యథార్థ గాథను తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ చిత్రంలోని నటీనటులు విశాఖవాసులే కావడం మరో విశేషమన్నారు. తెలుగు సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా పేరు కాలయ తస్మై నమః. జనరల్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి చాలా మంది డైరెక్టర్స్ టాలీవుడ్కి వెళ్ళారు, అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళారు. కానీ అంతకుముందు వాళ్ళతో పనిచేసిన ఆర్టిస్టులను కానీ టెక్నీషియన్స్ని కానీ తీసుకొని వెళ్ళలేదు. మళ్ళీ వెళ్ళి అక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోనే పనిచేశారు. కానీ నేను మాత్రం కంప్లీట్గా నేను ఎవరితో అయితే వర్క్ చేశాను షార్ట్ ఫిల్మ్ అంటే కంప్లీట్ మన వైజాగ్ హీరో, హీరోయిన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినిమాటోగ్రాఫర్, ఎడిటింగ్ ఎవ్రీథింగ్ అంతా వీళ్ళతోనే వర్క్ చేయడం జరిగింది. సినిమా స్పెషలైజేషన్ అంటే ఏంటంటే ఈ సినిమా మొత్తం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సినిమా అంతా కూడా స్లో మోషన్లో పిక్చరైజ్ చేయడం జరిగింది. 40 ఫ్రేమ్స్ అంటారు. 24 ఫ్రేమ్స్ జనరల్ సినిమా ఉంటుంది, కానీ ఇది 40 ఫ్రేమ్స్లో
సో దిస్ ఇస్ ద వరల్డ్ రికార్డ్. అది కాకుండా ఈ సినిమాలో డైలాగ్స్ ఉండవండి. అప్పుడెప్పుడో పుష్పక విమానం సినిమా చూసాం మనం, కమల్ హాసన్ గారిది. దాని తర్వాత మళ్ళీ డైలాగ్స్ లేకుండా మేము ఈ ఫిలిం చేయడం జరిగింది. ఫిలిం స్పెసిఫికేషన్స్ నాతో సహా, నా పేరు రాకేష్ రెడ్డి, నాతో సహా హీరో నరేష్ అండ్ హీరోయిన్ రేఖా గారు అండ్ అనిషా గౌరపటి గారు, శ్రీదా భట్, నా కో డైరెక్టర్ ఉదయ్ శంకర్, అందరికి కూడా ఇది మొట్టమొదటి ఫస్ట్ ఫిలిం అండి. పనిచేసిన ఆర్టిస్టులు అందరూ కూడా వితౌట్ రెమ్యునరేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరిగింది. ఫీచర్ ఫిలిం పేరు కాలాయ తస్మై నమః. ఇది మూకీ మూవీ. ఎటువంటి ప్రమోషన్ లేకుండా కూడా ప్రస్తుతం ఫిఫ్త్ డే జనాల మధ్యకి వెళ్తుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో క్యాస్ట్ అండ్ క్రూ అందరూ వైజాగ్ వాళ్ళు అవడం ఫస్ట్ అదృష్టం. అండ్ అన్ని మూవీలు డైలాగ్స్తోని సాంగ్స్తోని ఉంటే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ తాలూకా యాక్టింగ్ స్కిల్స్ని ఎలివేట్ చేసుకోవడం జరగకపోవచ్చు. ఇది కంప్లీట్గా మూకీ మూవీ అవడంతో ప్రతి ఆర్టిస్ట్ యొక్క నటన ఏదైతే ఉందో అది బయటికి చూపించుకునే అవకాశం మాకు రాకేష్ రెడ్డి గారు మాకు ఇవ్వడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహం, పరువు నష్టం కాదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. విజయవాడ సీఎం కార్యాలయంలో ఏపీ కేబినెట్ భేటీ, 4 కీలక బిల్లులకు ఆమోదం. వినాయకుని అనుపు మహోత్సవంలో అశ్లీల నృత్య ప్రదర్శన, పట్టించుకొని పోలీసులు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేయాలి, అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ ఆదేశం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా, గాజువాకలో పర్యటించిన జీవీఎంసీ కమిషనర్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.